అందరికీ నమస్కారం. డాక్టర్ పి. భానుమతి అమ్మగారు రచించిన అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుండి 6వ ప్రశ్న. ఈ ప్రశ్న ఏమిటంటే, మరణాంతరము జీవుడికి అస్తిత్వం ఉందా లేదా అనే ప్రశ్నకి సమాధానంగా ఇలా ఉంది. ఈ ప్రశ్నలు సమాధానాలు చదివిన తర్వాత నాకు 100% అర్థమైన తర్వాతనే ఈ ప్రశ్నకి సమాధానం చదవడం జరుగుతుంది. సో సమాధానంలోకి వస్తే, మరణము, పుట్టుక వ్యవహార సత్యాలే కాని పారమార్థిక సత్యం కాదు. జ్ఞానము దేహాన్ని అభిమానించి దేహధర్మాలు తన ధర్మాన్ని దేహం మీద ఆపాదించి అన్యోన్య అధ్యాసతో జీవత్వాన్ని తెచ్చిపెట్టుకున్నది. అందుకే అది వ్యవహార సత్యం. మంచం మీద పడుకున్న నీకు నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో లండన్ వీధిలో నీవు తిరుగుతున్నావు. కారు చాలా వేగంగా పోతున్నది. మరొక కారును ఢీకొట్టింది. వెంటనే లండన్ పోలీసులు వచ్చారు. వేగాన్ని అతిక్రమించినందుకు నిన్ను జైల్లో పెట్టారు. ఇక్కడ నన్ను విడిపించడానికి నా వాళ్ళు ఎవరూ లేరని నీకు భయం, దుఃఖం రెండూ కలిగాయి. కల కంటున్నంతసేపు అది సత్యమే అనిపించింది. ఎందుకంటే అది సత్యమని నమ్మకపోతే నాకు దుఃఖము, భయము కలగదు కదా. అది సత్యమే అనుకుందామంటే నా గదిలోకి లండన్ నగరం ఎలా వస్తుంది? నా కళ్ళతో చూసి నేను అనుభవించిన దాన్ని అసత్యం అంటే ఒప్పుకోగలనా? అయితే మెలకువ రాగాన్ని అదంతా అబద్ధమని ఎవరైనా చెప్పాలా? నాకే తెలుస్తుంది కదా. అలాగే జాగ్రత్త అవస్థలో జరుగుతున్న కర్మలు, కలుగుతున్న అనుభూతులు, నీ యథార్థ స్థితి నీకు తెలిస్తే ఇవన్నీ కలలాగే అయిపోతాయి. యథార్థ స్థితి తెలుసుకోవడానికి యోగ్యుడైన గురువును సమీపించాలి. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడితో ఉత్తిష్ఠిత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, శ్రేష్ఠుడైన వారిని సమీపించి వారి బోధనల వలన మెలకువ తెచ్చుకో. మెలకువ రాగానే స్వప్నం ఎలా నీకు అసత్యమని తెలుస్తుందో జాగ్రత్త అవస్థ కూడా అలాంటి అసత్యమని ఖచ్చితంగా తెలుసుకోగలవు. ఇక్కడ శాస్త్రము ప్రాణులందరినీ 4 తరగతులుగా విభజించింది. సో కేటగిరీ 1 ఆహారము, నిద్ర, భయ, మైథునమని వాసనా జ్ఞానముతో ఉన్నవారు మానవ శరీరాన్ని ధరించినప్పటికీ పశుపత్యాదులతో సమానమైన వారు మొదటి తరగతి వారు. ఈ జీవులు మరణాంతరము మరలా మరొక శరీరాన్ని ధరించి ఇక్కడే పుడుతూ ఉంటారని, అనేక జన్మాంతరాలను పొందుతూ ఉంటారని, అట్టి వారికి మరణాంతరము కూడా జీవునకు అస్తిత్వం ఉంటుందని యముడు నచికేతునికి చెప్పాడు. చచ్చుచు పుట్టుచున్ మరలా చర్విత చర్వుణులైన వారికిన్ చచ్చర కల్గొనే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చననైన కానలకు యోగిననైన హరి ప్రబోధముల్ అని ప్రహ్లాదుడు అన్నట్లు ఈ జీవులకు ప్రమోషన్ లేదు. కేటగిరీ 2 ఇక్కడ కూడా జీవుడు మరణాంతరము ఉన్నాడనిపిస్తాడు. వీళ్ళంతా ఆస్తికులు. వీరికి వాసనా జ్ఞానంతో పాటు అతి స్వల్పంగా వివేక జ్ఞానము ఉంటుంది. తాము జీవులమని, దేవుడు ఎక్కడో ఉంటాడని, ఆయన మన కర్మలకు తగిన ఫలితాలిస్తూ ఉంటాడని, సత్కర్మలకు సత్ఫలితము అంటే పుణ్యము, దుష్కర్మలకు దుష్ఫలితము అంటే పాపము మన ఖాతాలో జమ చేస్తూ ఉంటాడని, ఆ ఫలితము అనుభవించడానికి శరీర మరణాంతరము జీవుడు స్వర్గ నరకాలకు పోతాడని, ఆ పాప పుణ్య ఫలానుభవం అయిపోయిన తర్వాత మరలా మిగిలిన దానిని అనుభవించడానికి తిరిగి జన్మ తీసుకుంటారని, జన్మాంతరాలతో పాటు శుభాశుభ కర్మ ఫలితాలు అనుభవిస్తారని వీరి సిద్ధాంతం.
మానవ ధర్మము అంటే హైందవ ధర్మము ఇక్కడే మతంగా మారింది. క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి అన్న ఆ, గీతాచార్యుడు ఈ విభాగాన్ని నిర్దేశించి చెప్పిన మాటలు అయి ఉండవచ్చు. గీతలో భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని వీరిని ఉద్దేశించి చెప్పి ఉండవచ్చు. పుణ్య పాపాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, ధర్మాధర్మాలు అనే ద్వంద్వాలు ఇక్కడ నుండే ప్రారంభమైనవి. జీవుడు తాను కించిజ్జనుడని, ఈశ్వరుడు సర్వజ్ఞుడని, తాను కర్మ చేస్తున్నానని కర్తృత్వం వహించినప్పుడు తానే భోక్త కావలసి వస్తుందని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్టు, ఒక చెట్టు మీద రెండు పిట్టలుంటాయని, ఒక పిట్ట యజ్ఞ ఫలాలను తింటూ ఉంటుందని, ఇంకొక పిట్ట తినేటట్లుగా చూస్తుందని, తినే పిట్ట జీవుడని, తినేటట్లు చూసే పిట్ట ఈశ్వరుడని, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నట్టు జీవుడు చేసిన కర్మను తప్పనిసరిగా ఫలితం అనుభవించాలి. అవి పుణ్యకర్మలైతే శుభ ఫలితాలు, పాపకర్మలైతే అశుభ ఫలితాలు అనుభవించాలని స్టేట్మెంట్ చేసేటప్పటికీ సమాజము పాపమంటే భయాన్ని, దేవుడంటే భక్తిని అలవాటు చేసుకుంది. యజ్ఞయాగాదులు, కర్మ ఉపాసనలు, ప్రాప్తి పరిహారాల కోసము అంటే పొందవలసినవి పొందటము, సుఖాలు అనుభవించటము, కష్టాలు వద్దనుకోవడం, ఒకవేళ అప్పటికే కర్మ చేసి ఉంటే దానికి ప్రాయశ్చిత్తము వేదం ఆధారంగానే చెప్పారు. ఒక తెగవారికి యజ్ఞ యాగాదులు, మంత్రతంత్రాలు, విధి నియమాలతో కఠినంగా ఉపదేశించిన శాస్త్రము మరొక తెగవారికి సులభంగా ఉపాసన, ఆరాధన, విధులను ఉపదేశించి ప్రాప్తి పరిహారాలను సుగమం చేసింది. ఉన్న ఒకే పరమాత్మను వివిధ నామరూపాలతో సృజించి ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఉపాసన సుగమం చేయడంతో విగ్రహారాధన, క్రమంగా ఫోటోలు పెట్టి పూజ చేయడం ఆచరణలోకి వచ్చింది. అలా చేసేవారు ఆర్తులు, అర్థార్థులు అని భగవానుడే విభజించాడు. ఈ విషయం అర్థం కాని కొందరు విగ్రహంలో దేవుడు ఉంటాడా, అనేకమైన ఈ నామరూపాలలో నిజమైన దేవుడెవరు, అదంతా మూఢత్వం అని నాస్తికవాదాన్ని లేవనెత్తారు. శంకర భగవత్పాదులు సూత్ర భాష్యాన్ని రాసి సామాన్యుల కోసం అనేక స్తోత్రాలు రచించారు. పూర్వమీమాంస ఆధారంగా యజ్ఞయాగాదులు, వ్రత ఉత్సవాలు ఆచరణలోకి వచ్చి హిందూ మతం అంటే ఒక మూఢ నమ్మకమనే పునాది మీద నిర్మించబడినదని నాస్తికులు దండయాత్ర చేసే స్థితికి వచ్చింది. కేటగిరీ 3, పరమాత్మ యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలని వీడికి జిజ్ఞాస. పాపపుణ్యాలతో స్వర్గ నరకాలకు వెళ్లడము, మళ్లీ మళ్లీ జన్మించడము వీడి లక్ష్యం కాదు. కర్మల చేత కర్మలు పెరుగుతాయి కానీ నిర్మూలం కావని, జ్ఞానం చేతనే కర్మలు దగ్ధమవుతాయని ఆలోచించేవారు 3వ కేటగిరీలోకి వస్తారు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా. భగవద్గీతలోని 4వ అధ్యాయం 37వ శ్లోకం. దీని యొక్క అర్థం ఏమనంటే, అర్జున, బాగుగా ప్రజ్వలింపబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారంగా బూడిదగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానమును అగ్ని సమస్త కర్మలను భస్మమనర్చుచున్నది అని తెలుసుకున్న తర్వాత నీకు మరణము ఉండదని అనే విషయము, అంటే ఈ జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు భస్మమైన తర్వాత నీకు జన్మ ఉండదనేసి కేటగిరీ 3లో క్లుప్తంగా చెప్పడం జరిగింది. తర్వాత రేపు 7వ ప్రశ్న జిజ్ఞాసికి ఇన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. జ్ఞానం అంటే ఏమిటి? అది ఈ శరీరంలో నఖశిఖ పర్యంతము ఉండి శరీరాన్ని నడిపిస్తున్నదేనా? అలా అయితే శరీరాలున్న చోటే ఉండాలి కానీ శరీరాలు లేని చోట జ్ఞానం లేదా? జ్ఞానం అంటే తెలివేనా? మరణించిన వానికి తెలివి తప్పుతున్నది కదా. మరణాంతరము అసలు లేకుండా పోయే జ్ఞానానికి శాశ్వత తత్వం ఎలా వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు.
ఓం.